ఈరోజు బడంగ్పేట్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి శాంతినగర్ నాదర్గుల్లో 140 గజాలు కలిగినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ కలిగినటువంటి 2 BHK హౌస్ ఈరోజు మన ముందుకు తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ని కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి ఓనర్ కమ్ బిల్డర్ అయినటువంటి మాధవాచారి గారు మనతోటి ఉన్నారు. మాధవాచారి గారిని అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఒక్కసారి పదండి. ఒకసారి చూసుకోవచ్చండి, ఈ ఎలివేషన్ పరంగా చూసుకోవచ్చు. చాలా మంచిగా నీట్గా ఎలివేషన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ అయినా కూడా చాలా నీట్గా కట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఓనర్ కమ్ బిల్డర్ అయినటువంటి మాధవాచారి గారు మనతోటి ఉన్నారు. మిగిలిన విషయాలు మాధవాచారి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది? దీని సైజెస్ ఏంటి? ఇది ఏ ఫేసింగ్ లో ఉంటుంది? దీని ముందర ఉన్న రోడ్డు ఎన్ని ఫీట్ల రోడ్డు, అది ఒకసారి మనకు చెప్పండి సార్. రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఓకే. మనకు కృష్ణ వాటర్ కూడా వచ్చినాయి. ఓకే. తర్వాత CC రోడ్ కంప్లీట్ అయిపోయింది. అవును. తర్వాత మనకు యార్డ్స్ వచ్చేసి ఎన్ని గదాలంటే 140 యార్డ్స్. ఓకే. 22.5 50 సైజు. ఓకే. కన్స్ట్రక్షన్ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ చేసినాం. G+1 పర్మిషన్ తీసుకున్నాము. ఓకే. కన్స్ట్రక్షన్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే. ఇంట్రెస్ట్ ఉంటే మనకు పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టిస్తా. మీరు కట్టిస్తా? మీరే కట్టించు. నేనే అంటే కట్టిస్తా. ఫస్ట్ ఫ్లోర్ కి పర్మిషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ పర్మిషన్ ఉంది. మీరు ఓకే. కింద ఏంటి సార్ మనకి 1 BHK 2 BHK? 2 BHK. 2 BHK ఇచ్చారు మొత్తం కూడా. 2 BHK. ఓకే. ఒక్కసారి చూశారు కదండి, మాధవాచారి గారి మాటల్లోనే తెలుసుకున్నాం మనము. సార్, ఇక్కడ ఇది ఏ ఏరియా కిందికి వస్తుంది, ఏ మున్సిపాలిటీ కిందికి వస్తుంది, దీని రేట్ ఏం చెప్తున్నారు, నియర్ బై డెవలప్మెంట్స్ ఏంటి మనకి ఇక్కడ? బడంగ్పేట్ మున్సిపాలిటీ. ఓకే. ఇది వచ్చేసి నాదర్గుల్ శాంతినగర్ అంటారు దీన్ని. శాంతినగర్. తర్వాత రోడ్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్ మన TCS పోయే రోడ్డు ఓన్లీ 150-200 మీటర్స్ బిలోనే ఉంటది. ఓకే. మనం TCS అది పెద్ద ఎక్స్టెన్షన్ రోడ్. TCS మనకు ఒక 3 కిలోమీటర్స్ వస్తుందా సార్ ఇక్కడ నుంచి? 3.5 కిలోమీటర్స్ వస్తుంది. 3.5 కిలోమీటర్స్. ఓకే. తర్వాత మనకు స్కూల్ కూడా దగ్గర ఉన్నాయి. ఇక్కడ శ్రీ వంశీధర స్కూల్, CBSE స్కూల్, ఇంటర్నేషనల్, చాలా పెద్ద స్కూల్. బస్సులే దగ్గర ఒక 50 బస్సులు ఉంటాయి. సూపర్. చాలా పెద్ద స్కూల్. తర్వాత మన రోడ్డు కూడా దగ్గరనే ఉంది అని చెప్పిన తర్వాత మీకు పక్కన MBSR ఇంజనీరింగ్ MBSR కాలేజ్ కూడా 800 మీటర్స్ ఉంటుంది. ఓకే. MBSR ఇంజనీరింగ్ కాలేజ్, స్ఫూర్తి కాలేజ్ కూడా స్ఫూర్తి కాలేజ్ దగ్గరనే ఉంటుంది. నియర్ బై. ఓకే. సూపర్. చూసారు కదండి, మనం మాధవాచారి గారి మాటల్లోనే దీనికి డెవలప్మెంట్స్ కానీ, ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది కానీ అన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇది అండరు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఆల్రెడీ డ్రైనేజ్ కూడా రావడం జరిగింది, కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా రావడం జరిగింది. ఫైనల్గా సార్, మా వ్యూవర్స్ అందరూ వెయిట్ చేసేది ఏంటంటే దీని రేట్ ఏం చెప్తున్నారు మనకి? ఇది మనం ల్యాండ్ రేటు కలుపుకొని మన పెద్ద రేట్ కూడా ఏం చెప్పట్లేదండి, ఎందుకంటే 78 lakhs చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి 37-36,000 అట్లా ఉంది స్క్వేర్ యార్డ్ ఓపెన్ ప్లాట్. అది క్యాల్కులేట్ చేసి కూడా తెలిసిపోతుంది. కన్స్ట్రక్షన్ వచ్చేసి నాకు 22 లక్షల దగ్గర అయ్యింది. ఆల్మోస్ట్ 1850-19 దగ్గర 100 రూపీస్ అట్లా, 1900 రూపీస్ అట్లా పడుతుంది ఎసెప్ట్ వచ్చేసి. ఇక కన్స్ట్రక్షన్లో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. వాళ్ళు పైన ఒకవేళ వాళ్ళు ఉండి అంటే రెంట్లు కూడా బాగా వస్తాయండి ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే TCS, టాటా కంపెనీ చాలా దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ రెంట్కు మేము ఇల్లు కట్టే చాలా మంది రెంట్కు ఇస్తారేమో అని, ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందిగా రెంట్కి ఇస్తారని అడుగుతారు. అయితే ఏంటంటే ఇక్కడ రెంట్కు బాగా పోతాయి, రోడ్డు దగ్గర ఉంది కాబట్టి చాలా పోతుంది. మనకు పైన కింద వాళ్ళు వస్తుంటే పైన 2 ఫ్లోర్లు ఇట్లా వేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఉండంగా ఒక 30,000 కిరాయి వస్తాయి. అంత బాగుంది. ఇది ఏమన్నా నెగోషియబుల్ అవుతుందా సార్? ఏమన్నా పేమెంట్ అమౌంట్ ని బట్టి ఏమన్నా నెగోషియబుల్ అవుతుందండి. వాళ్ళ పేమెంట్ని బట్టి, వాళ్ళ దాన్ని బట్టి, వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ఉంటుంది. ఓకే. విన్నారు కదండి, మాధవాచారి గారి మాటల్లోనే దీని రేటు కూడా చెప్పడం జరిగింది. ఇంత క్లియర్గా, ఇంత క్లియర్గా ల్యాండ్కి ఏ కాస్ట్ అయ్యింది, ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేసినందుకు ఏ కాస్ట్ అయ్యిందని ఇంతవరకు ఏ బిల్డర్ కూడా చెప్పడం జరగలేదు. ఫస్ట్ టైం మాధవాచారి గారు ఎంత కాస్ట్ అయింది ఏందని కూడా క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. ఒక్కసారి మాధవాచారి గారు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని చెప్పడం జరిగింది. ఒకసారి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశాడనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి.
మనం ఇలా లోపలికి రావడం జరిగింది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఒక కారు పార్కింగ్ ఇక్కడ స్పేసియస్ గా ఒక కారు పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీరు పైన ఇది కూడా చూసుకోవచ్చు. పైన చాలా మంచి సీలింగ్ అంటే డిజైన్ సీలింగ్ తోటి మంచిగా ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్యాన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు సమ్మర్లో కానీ ఇక్కడ మనం ఏమన్నా సేద తీరినా కూడా ఒక ఫ్యాన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లైటింగ్స్ తోటి కూడినటువంటి సీలింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి సింహద్వారం అండి. ఈ సింహద్వారం వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. సింహద్వారంలో వాడిన వుడ్ కూడా మీరు చూసుకోవచ్చు. డోర్లకి వాడిన వుడ్ కూడా ఇండియన్ టేక్ వుడ్ వాడడం జరిగింది. అదే విధంగా మంచి డిజైన్ తోటి కూడినటువంటి సింహద్వారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇదంతా లోపలికి ఇలా రావడం జరిగింది. ఇదంతా కూడా మనకి హాల్ అండి. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. నిజంగానే మాధవాచారి గారు చెప్పినట్టు ఎక్కడా కన్స్ట్రక్షన్ లో కాంప్రమైజ్ కాలేదని నాకు అనిపిస్తుంది. ఒకసారి మీరు ఎంట్రోలో చూసుకోవచ్చు. మంచిగా డిజైన్ తో కూడినటువంటి సీలింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయినాక ఇది మొత్తం కూడా హాల్ ఏరియా అండి. ఇక్కడ టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. టీవీ పాయింటింగ్ కూడా మంచి సెల్ఫ్స్ తో కూడినటువంటి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు పైన సీలింగ్ కూడా చూసుకోండి. మంచి డిజైన్ తోటి కూడినటువంటి సీలింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చాలా వరకు ఈ ఎంట్రో ఇవ్వరండి. అంటే ఈ విధమైన ఎంట్రో ఎక్కడా కూడా ఇవ్వడం జరగదు. మాధవాచారి గారు చాలా నీట్గా ఈ ఎంట్రో కూడా ఇవ్వడం జరిగింది. వాటికి లైటింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు అది చూసుకోవచ్చు. వెంటిలేషన్ పర్పస్ లో లెఫ్ట్ రైట్ రెండు సైడ్లా కూడా విండోస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది మొత్తం కూడా ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ లో మంచి కింగ్ సైజు బెడ్ పట్టే విధంగా ఈ బెడ్రూమ్ కూడా ఉంది. నెక్స్ట్ దీంట్లో ఒక డిజైన్ తో కూడినటువంటి సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడనే మనకి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఒక సంపు పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేసియస్ గా మనం ఇల్లు మొత్తం తిరిగే విధంగా మంచి స్పేసియస్ గా అంటే సెట్ బ్యాక్ అయిపోయి కట్టడం జరిగింది. ఎక్కడ కూడా కొంచెం కూడా ల్యాండ్ను వేస్ట్ చేయకుండా కన్స్ట్రక్షన్ చేశారండి మాధవాచారి గారు. అంటే ఇందులో తెలిసిపోతుంది మనకి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్. అంటే ఇక్కడ కిచెన్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ లో లైటింగ్ కూడా చూడండి, చాలా నీట్ గా లైటింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ టైల్స్ కూడా డిజైనింగ్ టైల్స్ తో కిచెన్ కి సంబంధించినటువంటి డిజైనింగ్ టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ సబ్జా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ సింక్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దేవుడికి సంబంధించినటువంటి ఇక్కడ పూజ గది ఇవ్వడం జరుగుతుంది కిచెన్ లోనే. నెక్స్ట్ అదే విధంగా రెండు డోర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ లో ఒక డోర్ ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక డోర్ ఉంటుంది. రెండు డోర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అని. సరే ఇదేంది ఈ పాయింట్ ఏంది? ఇది వాషింగ్ పాయింటా? వాషింగ్ మిషన్, వాష్ బేసిన్. ఓకే, ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా వస్తుందంట. దానికోసం అనేసి ఇక్కడ అంటే ఇక్కడ డిన్నర్ సెట్, డైనింగ్ సెట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే డిన్నర్ చేసి లంచ్ చేసి ఇక్కడ వాష్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది. నెక్స్ట్ దానికి సంబంధించిన ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. అదే విధంగా ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి డిజైనింగ్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కలర్ చూడండి, కలర్ కి అట్రాక్ట్ అయిపోతుంది. పింక్ కలర్ అంటే బెడ్రూమ్ లో నాకు తెలిసి చాలా మంది ఈ కలర్ నే ఎక్కువ చేస్తారనమాట. అంతేనండి మాధవాచారి గారు? ఈ కలర్ వేయడానికి గల కారణం ఏంది? ఇది ఏంటంటే మనకు రూమ్ లా ఇప్పుడు మనం కలర్ కాంట్రాస్ట్ కలర్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆపోజిట్ చేస్తాం. మనకైతే కొద్ది దగ్గరలో వేసినాం. ఎందుకంటే రూమ్ లోకి వచ్చినాక కూల్ ప్రశాంతమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో కలర్లు ఏదైనా సరే మీరు చూసుకోండి. హాల్లో కానీ బెడ్రూమ్లలో కానీ తర్వాత బయట ఎలివేషన్ కలర్ కానీ నేను ఏదో ఇండిపెండెంట్ గా నేను సొంతం ఎట్లా కట్టినా అట్లే కడతా ఇల్లు. ఏంటంటే నేను ఇయర్కి ఒకటే ఇల్లు కడతాను. ఏదో తొందరగా కట్టేసి సంవత్సరానికి 2 ఇల్లు కడదాం అనే ప్లాన్ నాకు ఉండదు. ఇంకొకటి కన్స్ట్రక్షన్ విషయం నేను మెయిన్ ఒకటి చెప్తాను ఏంటనుకుంటే, మంచిగా కట్టిన దానికి కొద్దిగా మనం కాంప్రమైజ్ అయ్యి కట్టిన దానికి కాంప్రమైజ్ కాకుండా కట్టిన దానికి తేడా ఏమొస్తుందంటే ఒక 2-2.5 లక్షలు తేడా వస్తుంది. మొత్తం కన్స్ట్రక్షన్ లా ఓనర్ దగ్గర నుండి కట్టించుకుంటే ఆ 2-2.5 లక్షలు తేడా వస్తుంది. నేను ఆ విషయంలో కాంప్రమైజ్ కాను. ఎందుకంటే మన గ్రౌండ్ ఫ్లోర్ మనం బేస్ కరెక్ట్ ఉంటే పైన వాళ్ళు 3 ఫ్లోర్లు అయినా వేసుకోవచ్చు. అదే నేను స్ట్రెంత్ ఖరాబ్ చేసిన అనుకోండి, వాళ్ళ పైన కట్టుకోండి, నేను 2.5 లక్షల కొరకు నేను వాళ్ళ లైఫ్ మొత్తం ఖరాబ్ చేసిన ఉండేది. ఎందుకు లైఫ్ ఖరాబ్ చేసిన ఉండేది?
ఇల్లు రూపాయి జమ చేసి ఇల్లు కట్టుకుంటాం. ఉన్నోళ్ళకైతే 10 ఇండ్లు ఉంటాయి, లేనోళ్ళకి ఒకటే ఇల్లు. ఆ ఒక్క ఇల్లు వాళ్ళు తీసుకున్నారంటే తృప్తిగా ఉండాలి. ఆ తృప్తే నాకు మంచిగా. బిజినెస్ చేయాలంటే డబ్బులు సంపాదించాలంటే మస్తుగా సంపాదించు, కానీ పేరు సంపాదించుకోవాలి. అదే నా ఉద్దేశం. కరెక్ట్ అండి. అంటే నాకు తెలిసినంత వరకు మాధవాచారి గారు చెప్పిన ప్రతి ఒక్క మాట చాలా కరెక్ట్గా చెప్పడం జరిగింది. పర్సనల్గా ఒక్కసారి మాధవాచారి గారితో ఇంటరాక్ట్ కండి. మాధవాచారి గారి నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. పర్సనల్గా ఒక్కసారి సార్ తోటి ఇంటరాక్ట్ కండి. డబ్బుల కోసం ఇల్లు కట్టలేదు సారు, పేరు కోసం కట్టినటువంటి ఇల్లు ఇది. అంటే ఒక పేదవాడిని దృష్టిలో పెట్టుకొని కట్టిన ఇల్లు, మన కోసమే ఇంత తక్కువ కాస్ట్లో ఇంత క్లియర్గా ఇంత పర్ఫెక్ట్గా ఆయన ఉందా మన కట్టుకున్నటువంటి ఇల్లునే మనకి ఈరోజు సేల్కి తీసుకురావడం జరిగింది. కాబట్టి దీని గురించి ఏ విషయం కావాలన్నా మాధవాచారి గారి నెంబర్ పైన ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అంటే ఎక్కడ చిన్న కమిషన్ కూడా ఉండదు, సింగిల్ ఎంపీ కమిషన్ కూడా ఉండదు. అది మీరు గమనించగలరు. ఏదున్నా మాధవాచారి గారికి కాల్ చేయండి. ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది మాధవాచారి గారు. ఏదన్నా పేమెంట్ మోడ్ ఉన్నా కూడా సార్ తోటి మాట్లాడండి. కంపల్సరీగా సారు జెన్యూన్గా ఉన్నటువంటి బిల్డర్ అండి. ఇలాంటి బిల్డర్స్ చాలా తక్కువ, చాలా రేరుగా దొరుకుతారండి. అందులో ఒక ఆణిముత్యమే మాధవాచారి గారు. మాధవాచారి గారి గురించి మీరు పర్సనల్గా ఇంటరాక్ట్ అయితే తెలుస్తుంది. నాకు కూడా పర్సనల్గా సార్ కూడా తెలుసు. కాబట్టి దీని గురించి ఏ విషయం కావాలన్నా పైన సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి బిల్డర్స్ ఎవరున్నా కూడా దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ కండి. మీ ఇల్లును కూడా మేము ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి తీసుకుపోవడానికి చాలా ప్రయత్నం చేస్తాము. ఇంకా మన వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.